మేమైతే స్విమ్మింగ్ పూల్ పోబోతున్నాం. సో లెట్ చూసేయండి ఎవరెవరు పోతున్నాము. స్విమ్మింగ్ పూల్ అయితే పోతున్నాం, చూడండి. హలో గైస్, మేమైతే స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాం. ఇట్లా నేట్రక్ ఇట్లా అక్కడ చూడొచ్చు. ఇక్కడ నేట్రక్క స్విమ్మింగ్ కొట్టాలి. స్విమ్మింగ్ పూల్ నుంచి అయితే వచ్చేసినాం అనమాట. ఆ క్లిప్ తీయాలి. సో గైస్ పోతున్నాం. మొత్తం పోయి నీకేం చూస్తామో చూపిస్తా. వచ్చేసి 11:33 అవుతుంది. మేము 10కి వచ్చినాము. ఇక్కడ మస్తు మంది ఉన్నారు. మేము ఉన్నప్పుడు అయితే కలిసి లేదు, కానీ ఇప్పుడు మస్తు మంది వచ్చినాం అనమాట. సో గాయ్స్ ఇంటికాడ కలుసుకున్నాం. మధ్యలో వస్తాం మేము కూడా. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎవరు ఉన్నారు, ఇక్కడ వచ్చేసి వచ్చేస్తాం గాయ్స్. ఫుల్ కళ్ళు మూసుకోబోతున్నాయి అనమాట. చూడండి ఏం చేస్తాం, ఫోన్ ఛార్జింగ్ పెట్టి మరి మీకోసం వీడియో తీస్తున్నాం అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మా తమ్ముడు ఏం చేస్తుండో చూసేసాం రండి. మా తమ్ముడు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వచ్చిండు కదా, ఏమనిపించిందో కొంచెం డీటెయిల్గా అడుగుదాం రండి. స్విమ్మింగ్ పూల్ పోయినావు కదా, వచ్చినావు కదా, ఏమనిపిస్తుంది? పెద్ద సమస్య వచ్చి పడిందే అనిపిస్తుందా? ఇంకా స్విమ్మింగ్ పూల్ ఎట్లయితే కొడుతున్నామో అట్లా గాలిలో కూడా గట్లనే అనిపిస్తుందా? గైస్ మన తమ్ముడు ఎట్లా చెప్పిండు అంటే మనం స్విమ్మింగ్ పూల్ అయితే వస్తాము, అక్కడనే 1 అవర్ ఉన్నాం కదా. 1 అవర్ ఉండి అట్లనే అలవాటు అయిపోతుంది. ఇక అలవాటు అయిపోతే ఇట్లా పండుకున్నప్పుడు అట్లా ఎప్పుడైనా ఇట్లా ఉంటే స్విమ్మింగ్ పూల్లో పోతున్నట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది అనమాట. అట్లా మా తమ్ముడు చెప్తున్నాను. మీకు ఇట్లా నచ్చినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్ గాయ్స్, వీడియో అయితే అయిపోయిందనమాట. ఇంకా వీడియో తీద్దామంటే నిద్ర వస్తుంది. సో బాయ్ గాయ్స్.